హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఈ రోజు డేట్ వచ్చరికి అయితే మనకి 24th జూలై అండ్ టైం వచ్చరికి అయితే 4 PM అవుతుంది. అండ్ ఇప్పటి వరకు టెక్ అప్డేట్స్ ఏంటది. ఇంకా వన్ ప్లస్ వాళ్ళు ఒక కొత్త మొబైల్ అయితే టీచ్ చేస్తున్నారు ఇప్పటికైతే. మరి ఇప్పుడు లాంచ్ చేస్తారనేది ఇంకా డీటెయిల్స్ అయితే ఏం రాలేదు, కానీ దీని పేరు వచ్చరికి అయితే వన్ ప్లస్ N6X అని అయితే తీసుకొని వస్తున్నారు. ఇదైతే మనకి అఫీషియల్ గా 31st జూలై లాంచ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇందులో మనకి 7000 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉండబోతుందంట. అండ్ మెయిన్ గా వచ్చరికి అయితే ఇది ప్రైస్ కూడా హై అయితే ఉండబోతుంది. మేబీ మనకి 30,000 రేంజ్ లో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొని రావచ్చు. మీకు బ్యాక్ సైడ్ కొద్దిగా డిజైన్ అయితే చేంజ్ అవ్వబోతుంది. సరే, మీకు లైన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ టీజర్ లో అయితే చూడొచ్చు. మీరు ఆ లైన్స్ అయితే పూర్తిగా చేంజ్ అవుతుంది సార్ డిజైన్ మనకి వన్ ప్లస్ లో. అండ్ చూద్దాం మరి ఇది ఎప్పుడు అంటే 31st జూలై లాంచ్ అయితే కాబోతుంది. ఇప్పుడు ఇందులో 4.5 అప్డేట్ అయితే తీసుకొని వచ్చారు. అంటే గ్రోక్ 4.5 మోడల్ అయితే తీసుకొని వచ్చారు. మీరు ఇందులో అప్ టు 30 seconds వరకు అయితే ఏఐ జనరేటెడ్ వీడియో అయితే క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇమేజెస్ కానీ ఇలాంటివి అయితే చేయవచ్చు మీకు. అండ్ సార్ మీకు సబ్స్క్రిప్షన్ రేట్స్ అయితే చేంజ్ అయ్యాయి. మీకు కంప్లీట్ గా సూపర్ గ్రూప్ వచ్చేసరికి అయితే 2900 రూపీస్ అయితే ఉంటుంది మీకు మంత్లీ ఇది. అండ్ ఇయర్లీ వచ్చేసరికి అయితే మీకు 29,000 అయితే ఉంటుంది. బోల్ట్ వాచెస్ కానీ అలాగే ఇయర్ పాడ్స్ కానీ ఇవన్నీ వాడే ఉంటారు మీరు. బట్ ఇప్పుడు మనకి బోల్ట్ నుంచి ఒక కొత్త మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ వచ్చేసరికి అయితే మనకి ఇంకా నేమ్ అయితే అంతా ఏం రివీల్స్ అయితే ఇవ్వలేదు. బట్ ఫ్లిప్కార్ట్ లో అయితే టీచ్ చేస్తున్నారు దీన్ని. అంటే నాకు తెలిసిన వరకు అయితే నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ లో కానీ లాంచ్ చేయవచ్చు ఈ మొబైల్. వాట్సాప్ లో అలాగే గూగుల్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ ఫీచర్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు వాట్సాప్ లో పీడిఎఫ్ ని డైరెక్ట్ గా సెండ్ చేసినప్పుడు ఇంతకుముందు ఎడిట్ అనే ఆప్షన్ అయితే ఉండకపోతుంది. ఇప్పుడు మీరు పీడిఎఫ్ ని డైరెక్ట్ గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు వాట్సాప్ లో. అండ్ గూగుల్లో ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ అయితే వచ్చింది. మీరు గూగుల్ అకౌంట్స్ లాగిన్ అవుతారు కదా, ఆ గూగుల్ అకౌంట్స్ లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే లాగిన్ అవ్వాలి. బట్ ఇప్పుడు మనకి ఫేస్ ఐడి అంటే ఫేస్ వీడియో తీసుకొని మనమైతే లాగిన్ అయితే కావచ్చు గూగుల్లో. ఇది ఒకటి బాగా అనిపించింది గూగుల్ సైడ్ నుంచి. ఇది అఫీషియల్ గా మనకి ట్రైలర్ కూడా వదిలారు ట్విట్టర్ లో. ఇప్పుడు యాపిల్ లవర్స్ కి పెద్ద షాకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ కానీ 16 సిరీస్ కానీ 15 సిరీస్ కానీ ఎక్సెట్రా ఇవన్నీ ప్రైసెస్ అయితే పెరగబోతున్నాయి. మీకు లైక్ ఇప్పుడు 80,000 ఉంది అనుకోండి, 90,000 అవుతుంది. అంటే ఒక 10,000 వరకు అయితే పెంచొచ్చు మనకి అన్ని మొబైల్స్ మీద. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, బట్ మనకైతే పెరగబోతుంది అని అయితే రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఒకవేళ మీరు ఐఫోన్ కొందాం అని అనుకుంటే ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, తొందరగా అయితే తీసుకోండి. మీకు దగ్గర ఉన్న స్టోర్స్ లో అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే అందులో కూడా తక్కువగానే ఉంటాయి మనకి సేమ్ గా. బట్ మీరు సేలర్స్ ఉంటారు కదా, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ, ఇందులో చూస్తే మీకు ఐఫోన్ 17 సిరీస్ కానీ 16 సిరీస్ కానీ అయితే ఇప్పుడు దొరకలేవు. స్టాక్ పూర్తిగా అయితే అయిపోయింది. చూద్దాం మరి ఎప్పుడు మనకి స్టాక్ అయితే పెరిగి వస్తుందో. జూలై 22న మనకి సామ్సంగ్ గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరిగింది. ఇందులో మనకి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు సామ్సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ని లాంచ్ చేశారు కంప్లీట్ గా. ఇందులో మనకి 8 ఇంచ్ ఉంటుంది డిస్ప్లే సైజ్ వచ్చేసరికి అయితే. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 5000 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ అరౌండ్ మనకి 1,99,000 అయితే ఉంటుంది. మీకు ఆఫర్స్ లో 20,000 అలా అయితే ఇస్తున్నారు. మీకు 1,79,000 ఆ రేంజ్ కి అయితే మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే మీకు పాస్పోర్ట్ సైజ్ ఉన్న సామ్సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 8 అయితే లాంచ్ చేశారు. అలాగే జెడ్ ఫ్లిప్ 8 ని కూడా మీకు ఇందులోనే లాంచ్ చేశారు. ఇవే కాకుండా మనకి వాచ్ 2 అల్ట్రా గానీ స్మార్ట్ గ్లాసెస్ కానీ ఇవన్నీ కంప్లీట్ గా లాంచ్ చేశారు ఈసారి సామ్సంగ్ వాళ్ళు. ఐక్యూ Z11 లైట్ 5G ఇది ఇండియాలో మనకి లాంచ్ అయిపోయింది. ఇదైతే మనకి సేల్స్ కి 13th జూలై అయితే రాబోతుంది. అండ్ ఇది మనకి 4GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసరికి అయితే 11,999 రూపాయలకు వస్తుంది. అండ్ మనకి ఈసారి 6GB ప్లస్ 256GB వేరియంట్ వచ్చేసరికి అయితే ఇది 22,999 రూపాయలకు వస్తుంది. మీకు 8GB వేరియంట్ అయితే చూడడానికి అయితే ఉండదు. అండ్ మనకి బ్యాంక్ ఆఫర్స్ తో కలుపుకొని అయితే ఈ ప్రైజెస్ అయితే వస్తున్నాయి. మీకు లొకేషన్స్ వచ్చేసరికి అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. మీకు ల్యాక్స్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. అండ్ మనకి ఇందులో 6500 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. అండ్ మనకి వీళ్ళు 5 years అయితే గ్యారంటీ ఇస్తున్నారు. 80% కన్నా బిలో రాదనేది అయితే. అండ్ మనకి 44 watts ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. అలాగే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇస్తున్నారు. అండ్ 6.7 ఇంచ్ ఎల్సిడి ప్లస్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ టీమ్ Origin OS 6 తో అయితే మీకు అయితే వస్తుంది. మీరు చెక్ చేయొచ్చు ఈ మొబైల్. మీకు ఇప్పుడున్న బడ్జెట్ తో ఈ మొబైల్ అయితే కొనాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు మీరు. ఈ రోజు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.